సంగతి చాలా బాగుంది. ఈ నవ్వు భలే రిలాక్స్ చేస్తుంది మనిషిని. మనసులో ఏ బాధలున్నా గానీ భయాలున్నా గానీ ఆ క్షణం మర్చిపోయేలా చేస్తుంది. సార్ సడన్ గా అయితే నాకు గుర్తుకొస్తే అక్కున ఆగిపోతుంది. ఏంట్రావు గారు ఎలా ఉన్నారు? ఏంటి విశేషాలు? చాలా రోజులైంది కదా కలిసి. మన పని మీదే తిరుగుతున్నాను సార్. మన పనే? అదే సార్, అప్పుడు మనం వద్దనుకున్న డీల్ ఇప్పుడు మనకే వచ్చింది. అదే సార్, ఆ 500 crores ప్రాజెక్ట్. ఓ అదే. చాలా ప్రెస్టేజ్ ఇష్యూతో మీకోసం వాళ్ళ దగ్గర ఫైట్ చేశాను సార్. ఎందుకు సార్ డబ్బు? అదే సార్ అలా అంటారు. కొత్తగా డబ్బు వచ్చిందంటే కొత్త శత్రువు పుట్టినట్టే. నిజం బాబు, మనం తప్పులు చేసి చేసి డబ్బుతో పాటు శత్రువుల్ని సంపాదించాం. మనతోనే ఫైట్ చేశాడంటే అవతల వాణ్ణి తక్కువ అంచనా వేయకూడదు. ఏదో రూపంలో మనల్ని వెంటాడుతూనే ఉంటారు. నా ఇంటికి రావడానికి ఛాన్స్ ఎలాగూ లేదనుకోండి, మీలా చనువుగా ఇంటికొచ్చే వాళ్ళనే ఎంచుకుని నాకు స్పాట్ పెడతారు. భయపడకండి, నాకు మీ మీద ఎలాంటి డౌట్ లేదు. ఒకవేళ నాకు అలాంటి డౌట్ వస్తే ఎందుకో ఆ రావు గారు అలాంటి వాడు కాదనిపిస్తుందనా? నాకు తెలుసురా, జస్ట్ డౌట్ వచ్చింది అంతే. అన్నయ్య అన్నయ్య అన్నయ్య, లోపలికి కూడా రావా? నువ్వేంటి ఇక్కడ? నేనే రమ్మన్నాను. ఎందుకు? ప్రొటెక్షన్ కి. నీ ఇంటికి రావడానికి నీకు ప్రొటెక్షన్ ఏంట్రా? నాకు కాదు, తనకి. ఎవరతను? నాకు కాబోయే మొగుడు. అక్కడ నిలబడ. ఇప్పుడు నేనేమన్నా చేయాలనుకుంటే నువ్వు తెచ్చుకున్న ప్రొటెక్షన్ ఏం చేస్తుందిరా? అన్నా, ఇంకోసారి వార్నింగ్ ఇచ్చినా, ఒకసారి కొట్టినా, అయినా వదలట్లే చెల్లెమను. వేసేయమంటావా? ఏయ్, నీకు చాలా ఎక్కువైంది, మూసుకుంటావా? తల్లిదండ్రులు లేని పిల్ల, చెల్లైన కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నాను. చాలా రోజుల తర్వాత వచ్చి అన్నయ్య అని పిలిచింది. దీనికి పట్టుదల ఎక్కువ, మామూలుగా అయితే రాదు. నీ కారణంగానే మళ్ళీ నా ఇంటికి వచ్చింది. ఎప్పుడైతే నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పిందో ఆ క్షణమే నువ్వు ఈ సామ్రాజ్యానికి అల్లుడు అయిపోయావు. రేపు అల్లుడుగా నువ్వు ఇంటికి వచ్చేసరికి నీ మీద చేసిన వాడు ప్రాణాలతో ఉండతాడు. వాణ్ణేసే. వీడికి అన్నీ ఎక్కువే. స్వామి భక్తి, నేను ఎవరైనా చంపితే జాలి, ఇలా అన్నీ ఎక్కువే. కమా షూడే షూడే షూటేం. I say shoot him.
ఐసు హాస్పిటల్లో రిసిప్ట్స్ అయి తీసుకున్నావా తీసుకున్నానండి. అమలాపురం 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 ఈ పరిస్థితిలో చూస్తాననుకోలేదే. అయ్యో దేవుడా, తిరిగి చూద్దాం మర్చిపోయి ఉంటూ అనుకున్నారు. నిన్ను పరిస్థితిలో చూడటానికి ప్రాణాలు కాపాడింది. అయ్యో పాపిస్తుందాన్ని పాపిస్తుందాన్ని, నేను చేసిన తప్పుకి నువ్వెందుకు పిచ్చివాడి వేసి శిక్ష అనుభవించాలి? దేవుడా, నా ఊళ్ళో కదా పిచ్చివాడి అయ్యో, ప్రేమిస్తే తప్ప మురళి నేను నిన్ను వదిలిపెట్టను. దేవుడా, అమలాపురం 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 మురళి నేను చెయ్యొద్దు. నిన్ను చంపేస్తాను గౌరవం దగ్గర నా కొడుకుని తలెత్తుకోకుండా చేసింది ఈ పాపిస్తుంది. రే రాజేంద్ర, నిన్నెరకు పారేరా. అమలాపురం 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 ఆయనండి. పిచ్చి మాకుండి గారు కూర్చో. నేను అలా సింగరాని కాదు. నమస్తే, మీరు చూస్తున్నది టీవీ9. నా పేరు హరిత. ముందుగా హెడ్లైన్స్. ప్రముఖ పారిశ్రామికవేత్త పార్థసారథి హత్య. హంతకుడి ఆచూకీ 24 గంటల్లో కనుక్కోని పక్షంలో సిఐ వినోద్ ని సస్పెండ్ చేసే అవకాశం. నేను పట్టుకుంటాను. సార్, వ్యూ బాగుంది కదా సార్? సైకాలజీ స్టడీ చేసావా? ఎందుకు సార్? టాపిక్ డైవర్ట్ చేయడానికి కుదరదని నా మూడ్ డైవర్ట్ చేస్తుంటేను. టాపిక్ దేవుంది సార్. రిజైన్ చేశాను. తెలిసింది. ఎలాగూ సస్పెండ్ చేస్తారు. ఆ అవకాశం వాళ్ళకెందుకు ఇవ్వాలని నేనే రిజైన్ చేశాను. అది అసమర్థుల లక్షణం. ఒకప్పుడు జీవితంలో ఓడిపోయాను, ఇప్పుడు ఉద్యోగంలో ఓడిపోయాను. విచిత్రం ఏంటో తెలుసా సార్? ఆ రెండింటికి పార్థసారథే కారణం. అతన్నేమీ చేయలేకపోయాను. అంతకన్నా అసమర్థత ఏముంటుంది సార్? ఒక రకంగా చెప్పాలంటే అతన్ని పట్టుకోవడానికి నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను. నా వల్ల కాలేదు. చివరకు డిపార్ట్మెంట్ నాకిచ్చిన తుపాకీ వల్ల అయ్యింది. అతడు దొరికిపోయాడు. ఆ ఒక్క విషయంలో చెప్పాలంటే నేను సమర్థుణ్ణి సార్. చివరకు మీరు చెప్పిన పని కూడా సక్రమంగా చేయలేకపోయినందుకు మీకు సారీ చెప్పడానికి ఇక్కడికి వచ్చాను సార్. ఎలా ఉన్నా? బతికే ఉన్నాను. చావాలని ట్రై చేసావు కదా? చావనివ్వలేదు కదా నువ్వు. నా ప్రియమైన శత్రువుని చంపావు. ఎందుకు చంపావో తెలుసుకుందామని. నేనెవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. తప్పు చేసిన ప్రతివాడు ఎవరికో ఒకరికి సమాధానం చెప్పి తీరాల్సిందే. నేనే తప్పు చేయలేదు. దీన్నేమంటారు? నేనెవరో తెలుసా?
చేశావా? వారం రోజులు నిన్ను ఆట పట్టించినందుకు జీవితాంతం శిక్ష వేశావే. తెలిసి ఎవరు తప్పు చేయరు, భయపడతారు. పైగా నీకు చాలా భయం కదా. నువ్వు చేసేది తప్పని తెలిసి కూడా చాలా కష్టపడి మా అన్నయ్యని నా కళ్ళ ముందే చంపావే. మా అన్నయ్య నీకు చేసిన అన్యాయం ఏంట్రా? వద్దున్నా వదలకుండా వెంటపడి మాట్లాడుతూ ఉండేవాడివి కదా. చెప్పు, ఇప్పుడు చెప్పు. Tell me now. ఎందుకు నన్ను మోసం చేశావు? గొడవ మనుషులు ఎవరైనా కావచ్చు, కానీ ఈ ప్రపంచంలో గొడవ జరగటానికి మాత్రం కారణాలు రెండు. ఒకటి కనకం, రెండు కాంత. కనకం అంటే డబ్బు. మనిషి నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. మనిషి బ్రతకడానికి డబ్బు ఎంత అవసరమో అంతకంటే రెట్టింపు ప్రమాదం ఈ డబ్బు. డబ్బు విలువ పెరిగేసరికి మనిషి ప్రాణం విలువ తగ్గిపోయింది. గొడవ జరిగేది రెండు వర్గాల మధ్య అయినా, ఇద్దరి మనుషుల మధ్య అయినా, ఏ పాపం తెలియని అమాయక ప్రజలు సైతం ఒక్కోసారి బలైపోతూ ఉంటారు. ఇక కాంత అంటే స్త్రీ, ఆడది. ప్రపంచంలో ఉన్న 7 వింతల గురించే మనకు తెలుసు, కానీ అందరికీ తెలిసిన ఎవరికీ తెలియని 8వ వింతే స్త్రీ. ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణి పుట్టుకకు ఆడదే కారణం. ఆడది మంచిదైనా గొడవే, చెడ్డదైనా గొడవే. ఆడది తలుచుంటే తను దాటే గడపకు సైతం అనుమానం రాకుండా కార్చిచ్చు పెట్టి సామ్రాజ్యాలు పోల్చగల సత్తా ఆడదాని సొంతం. అంతర్జాతీయ ప్రామాణిక విలువలతో రోజురోజుకి అభివృద్ధి చెందుతున్న విశాఖ తీరంలో కనకంతో మొదలైన చిన్న గొడవ కారణంగా ఎన్ని గొడవలయ్యాయో వాచింగ్. నమ్మినందుకు బాగా దెబ్బతీసావురా. నమ్మితేనే కదా దెబ్బతీగలం. దెబ్బతీసి కూడా నేను ఎందుకు రమ్మన్నానో తెలుసా? నువ్వు నన్ను చూడాలని, చూసి ఏడవాలని. దీని అంతటికీ కారణం కూడా నమ్మకం. నా మీద నాకు నమ్మకం. ఎందుకంటే నువ్వు ఉన్నది నా అడ్డాలో. అడ్డా నీదేరా, కానీ వచ్చింది పార్థసారథి.
బాగుంది చిన్న, బాగుంది. అన్నయ్య చచ్చిపోయి అర్ధగంట కూడా కావట్లేదు, నువ్వు ఇలాంటి పనులు మొదలు పెట్టాం. దానికి కుదరట్లేదు. నువ్వు కూడా రారా. చిన్న, పర్లేదు రారా. వస్తావా పోతావా? ఏమైంది? వాళ్ళన్న చస్తే ఏడుపు రాలేదంట. చంపిన వాడి మీద కసొచ్చిందంట. ఆ కసి తగ్గకుండా ఇంకా పెరగాలని కత్తితో వేలు కోసుకుని పచ్చడి రాసుకున్నాడు. కడిగి కట్టు కడుతుంటే అసలు నీ వాగుడేంట్రా? ఆ? తప్పైంది చిన్న, అందుకని కళ్ళని నమ్మకురా, మోసం చేస్తాయి. చెవుని నమ్ముకో. ఈ సాయంత్రానికి పాత సారథి గాడి చావు కేక వినిపిస్తుంది. క్షమించండి అయ్యా, ముహూర్తంలో ఏదో పొరపాటు, మరోసారి. ఇదే మంచి ముహూర్తం. మిగిలిన కార్యక్రమం